guys, welcome back to my channel. This is day 5 in Kerala actually. అండ్ ఈరోజు మేము హౌస్ బోట్లో ఇంకా అయిపోయింది మాకు నిన్నటితో. అండ్ ఇప్పుడు మేము హౌస్ బోట్ దగ్గర నుంచి దిగేసి వెళ్ళిపోతాము ఇంకా. ఫైనలీ గైస్ హౌస్ బోట్ నుంచి వచ్చేసాము అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు లాస్ట్ డే ఇంకా కేరళలో. సో కొంచెం హ్యాపీగా ఉన్నాము అండ్ కొంచెం సాడ్గా కూడా ఉన్నాము. హ్యాపీ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ని కేరళ నుంచి నేను తీసుకెళ్తున్నా కాబట్టి. అండ్ ఇట్స్ అ నైస్ జర్నీ. మేము వచ్చిన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇదే మాతాంజలి ప్యాలెస్. ఈ ప్యాలెస్లో వచ్చేసి మనకి హిస్టారికల్కి సంబంధించినవన్నీ చాలా ఉన్నాయన్నమాట. షిప్స్ కానీ అప్పుడు వాళ్ళు ఎలాంటివి యూజ్ చేశారు బ్రిటిషర్స్ కాలం అప్పుడు ఫైటింగ్కి కానీ అవన్నీ యుద్ధాలకి దానికి అవన్నీ సంబంధించి అండ్ ఎవరెవరు రూల్ చేశారో ఇక్కడ ఏంటి అవన్నీ అందులో ఉన్నాయి. హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ప్లేస్. మనం టికెట్ కావాలంటే ఇలా స్కాన్ చేసైనా తీసుకోవచ్చు, లేకపోతే లోపలికి వెళ్తే వాళ్ళు మనీ కడితే కూడా మనకి ఇస్తారనమాట టికెట్ అయితే. లోపల యాక్చువల్గా నేను తీయలేదు ఎక్కువ వీడియోస్, ఎందుకంటే వాళ్ళు వీడియోస్ తీయడానికి అసలు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట లోపల. ప్యాలెస్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ షాపింగ్కి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏమన్నా కొనాలి అనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మనము హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే చెప్పులు బట్టలు అన్నీ ఉన్నాయి. దీన్ని జూ స్ట్రీట్ అంటారంట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కెఫేస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. షాపింగ్ చేసుకొని మేము వచ్చేసిన నెక్స్ట్ లొకేషన్ అయితే ఇదే. అదేంటంటే ఫోర్ట్ కొచ్చి. నార్మల్గా మనకి ఎలాగైతే మెట్రోపాలిటన్ సిటీస్లో మెట్రో ట్రైన్స్ ఉంటాయో అలా ఇక్కడ వాటర్ మెట్రో ఉంటుందంట. అది చూడ్డానికి వచ్చేసామన్నమాట మేము. మా వాటర్ మెట్రో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఫోర్ట్ కొచ్చి నుంచి హైకోర్ట్ అనే స్టేషన్కి వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ జర్నీ. లైఫ్లో ఒక్కసారన్నా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకున్నాను. ఈశాన్విక కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్గా మెట్రో ట్రైన్స్ చాలాసార్లు ఎక్కాను కానీ వాటర్ మెట్రో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఫైనల్గా గాయస్ మేమైతే హైకోర్ట్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి ఇంకా అంటే ఇంకా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ హైకోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2:30 అలా అయింది టైము. సో మాకైతే ఫుల్ అండ్ ఫుల్గా ఆకలి అయితే ఉండిండ నాకు, షాన్వికకి, సాయికి. సో ఫస్ట్ అయితే అవుట్ సైడ్ వెళ్ళి ఏదో ఒకటి తినేసేయాలి అని మేమైతే అనుకున్నాము. హైకోర్ట్ స్టేషన్ నుంచి అవుట్ సైడ్ రాగానే అక్కడ మరీన్ డ్రైవ్ అని ఉంది. అక్కడైతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్ తినడానికి అని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్తున్నాం.
మరీన్ డ్రైవ్‌లో ఇంకా మేమైతే ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ హైకోర్ట్ స్టేషన్‌కొచ్చేసి అక్కడి నుంచి మేము ఫోర్ట్ కొచ్చికి మళ్ళీ ఎలక్ట్రిక్ ట్రైన్‌లోనే వచ్చేసామనమాట మెట్రో ట్రైన్‌లో. అండ్ చాలా అంటే చాలా బాగుండే జర్నీ. డ్రైవర్ అయితే మాతో పాటు రాలేదు. తను ఫోర్ట్ కొచ్చి స్టేషన్ ఔట్ సైడే మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో, మేము ఇంక ఆల్రెడీ స్టేషన్ దగ్గరకొచ్చేసాం కాబట్టి డ్రైవర్‌కి కాల్ చేసాము వెంటనే. తన్ని రెడీగా ఉండమని చెప్పేసి. సో, నెక్స్ట్ డెస్టినేషన్‌కెళ్ళాలని. ఇది ముందర మీకు ఇదేదైతే చూపిస్తున్నానో ఇది ఎలక్ట్రిక్ ట్రైన్ యొక్క బొమ్మ ఇక్కడ బయట పెట్టారు. ఎవరైనా చూడాలనుకుంటే స్టేషన్‌లో చూడొచ్చని. ఫోర్ట్ కొచ్చి నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే మేము స్టార్ట్ అయిపోయాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కేరళ మ్యూజియం ఉందంట ఇక్కడ. మంచి మంచివి హిస్టారికల్‌వి చూసేవి. అక్కడికి వెళ్తున్నాము. సో, ఫైనల్లీ గాయ్స్ కేరళ మ్యూజియంకైతే మేము వచ్చేసాము ఇక్కడ. ఈ మ్యూజియంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి చూడ్డానికి యాక్చువల్‌గా. కానీ 4 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా మేము జర్నీ చేసి ఇంక ఇషాన్విగా కూడా టయర్డ్‌గా ఉండే. అందరం టయర్డ్‌గా ఉన్నాము. అందుకని ఇంకా మ్యూజియం అయితే మేమేం వాచ్ చేయలేదు. అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్‌కి వెళ్ళిపోయాం. ఎందుకు కొట్టినా నాకు అబ్బాయింది. నాకు అబ్బాయింది షో నువ్వు కొట్టినా నన్ను. ఇది లూలు మాల్. కొచ్చిలో అన్నిటికన్నా పెద్ద మాల్ అంట. దీనికి కూడా మేము వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి అని చెప్పి స్టేషన్‌కి వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ వెళ్ళడానికి గంట పడుతుందన్నారు ఇక్కడ నుంచి. సో, అందుకని మేము వెళ్ళలేదు. ఫైనల్లీ గాయ్స్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఇంకా మేము చాలా అంటే చాలా హంగ్రీ ఉండే నేను, ఇషాన్విక అందరం. సో, ఫస్ట్ ఏమన్నా తినేద్దాం అని చెప్పేసి ఇక్కడ కొనుక్కొని తింటున్నాము. ఇంకా మేము ఫ్లైట్ కూడా ఎక్కేసాము. ఫైనల్‌గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వబోతోంది. సో, మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఫైనల్‌గా ఇంక ఇంటికెళ్ళిపోతున్నాము. అండ్ ఈ డేస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ముగ్గురము. నాకు చాలా బాగా నచ్చింది. మా ఫస్ట్ జర్నీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా మేము ఎంజాయ్ చేసి వెళ్తున్నాం కాబట్టి ఇంటికి వాపస్. హైదరాబాద్‌కి వచ్చేసినాం ఫైనల్లీ గైస్ హైదరాబాద్‌కి అయితే వచ్చేసాము ఇంకా. ఆల్మోస్ట్ అప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి పడుకుందామా అని ఉండే నా మైండ్‌లో. ఇంకా ఇషాన్వికకి అస్సలు ఓపిక లేదు. అందుకే సాయి అట్లా లగేజ్ మీద కూర్చోబెట్టి తన్ని తీసుకొని వస్తున్నాడు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో, మీ సపోర్ట్ నాకు 100% కావాలి. థ్యాంక్ యూ గాయ్స్.